పేషెంట్ పిలిచావా? వస్తున్నాడు సార్. డాక్టర్ గారు కాళ్ళు తీపులండి, నడవలేకపోతున్నాను. ఎప్పటి నుంచి? 2 సంవత్సరాల నుంచి. ఒక 2000 ఫీజు తీసుకోండి సార్. ఇప్పుడు తగ్గలేదు సార్. ఓకే. హలో ఏంటి మన హాస్పిటల్ బాంబు పెట్టారా? బాంబా? బాంబు అనగానే అలా పరిగెత్తాడంటే ట్రీట్మెంట్ ఇప్పుడు కాల్ వచ్చాడు చూసా, బ్రహ్మాండం పరిగెడతాడు సార్. సూపర్ సార్. ఇంకేమైనా పేషెంట్ ప్రవహించి పేషెంట్ ఏమైంది? తాత 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 పేషెంట్ నేను కదండి, మా తాత అండి. మరి నువ్వేంటే వీల్ చైర్ లో వచ్చావు? యాక్చువల్లీ మా తాతకు బాగాలేదని చెప్పి ఆయాసం వస్తుందని చెప్పి నేను స్పృహతో పడిపోయింది సార్. నువ్వు పడిపోయావా? తాత తాత డాక్టర్ చూడండి డాక్టర్, మా తాత లేకపోతే నేను బతకలేదు డాక్టర్. మీకు కమలాసన్ గారు ఏమైనా రిలేటివ్స్ అవుతారా? కాదు సార్. పర్ఫార్మెన్స్ ఎలా తీస్తున్నారు సార్ మీరు? లేదు సార్, మీకు కంపల్సరీ మీ డాడీని కనుక్కోండి, మీకు కమలాసన్ గారు రిలేటివ్స్ లేదు సార్. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా కత్తాన మీరు పొడి కూర పడుకో. మా తాతను బతికించింది డాక్టర్. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? వాచ్ అయిపోయిందయ్యా. తాత తాత ఒక నిమిషం, ఈడేవాడు ఆస్కార్ క్రాస్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. పక్కరండి. మీ తాతగారికి మొత్తం లోపలంతా క్రాక్స్ వచ్చేసేయండి. పోయే క్రాక్స్ కాదు, మొత్తం బ్రెయిన్ అంతా. ఇప్పుడు మనం చూడు, వర్షం లేక ఎండలో పడి భూమి క్రాక్స్ అయిపోతుంది కదా, అలా క్రాక్స్ అయిపోయింది మొత్తం అంతా. అవునా? ఎందుకు వస్తాయి సార్ అవి? ఎండలో ఎక్కువ తిరుగుతూ వస్తుంటాయి. అప్పటికే చెప్పాను సార్, సమ్మర్ లో బయట తిరగద్దని. మా తాతకి తిరుగుతూనే ఉన్నాడు. తాత లేకు తాత. ఉండండి, కంగారు పెట్టద్దు, నేను చూస్తున్నా కదా. ఆగండి, నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి. తాతగారు లివర్ బాగా పాడైపోయింది. తాతగారు సిగరెట్లు మందు ఏమైనా తాగారా? అందుకనే పాడైపోయింది. యాక్చువల్ గా సిగరెట్ కాల్చడం కన్నా పక్కనోడికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ వల్ల మనకు పాడైపోయింది లివర్. అంటే తాత ఏమైనా ఎంతమంది సిగరెట్లు ఎప్పుడు కాల్చడం కానీ? లేదు సార్, తాత యాక్చువల్లీ ఈ సినిమాలోని ముఖేష్ యాడ్ వస్తుంటారు కదా, నా పేరు ముఖేష్, ఆ పొగ ఊతుంటాడు కదా, ఆ యాడ్ ఎక్కువ చూసేవాడు. బహుశా ఆ పొగ పీల్చినట్టున్నాడు స్క్రీన్ లో డైరెక్ట్ గా. మీకు చుట్టాలు అవుతారు అతను? మా కొడుకు సార్. కొడుకా? ఇద్దరికి ఎట్లా తాత అవుతాడు? ముత్తాతాడు. ముత్తాత సార్. నాకు మూ పలకదు సార్. తగ్గిపోతే ఇలా మెడిసిన్ తీసుకురండి మీరు. తీసుకొస్తాను సార్. తాతగారు జాగ్రత్త, ఒక్కోసారి అందకపోతే ఏ పైప్ ఏది మీరు ఊదుకొని ఇటు పీల్చుకోండి. డాక్టర్ ఖాళీ ఉన్నారు కదా, మీకు ఒక ఆక్సిజన్ పెడతానండి. వెళ్ళి నాన్న చూసు ఇస్తా. ఏం పేరు? పావని. జ్యూస్ తాగుతారా? లేదండి. పర్లేదు తాగండి, మా తాతే ఉంది, రేపు మా పోతా. నీ గురించే టైంకి ఏం టాబ్లెట్లు వేయాలి ఏంటని అడుగుతా. నాకు బాబు తాత ఎలా ఉందిరా జ్యూస్? తాత తాగాడు, తాతని అడగాలి. మూతి తుడుచుకోరా దరిద్రుడా. తాత పేషెంట్ రా, తాతను ఎలా చూసుకోవాలరా? తాత అంటే తాత అన్నారా పెద్దలు. అంతన్నారా? మేధావులేరా, పెద్ద పెద్ద వాళ్ళేరా. రతన్ రతన్ టాటా అని పెట్టుకున్నారా? అది టాటా కదా నాన్న. అరే నార్త్ లో టాటా అంటారా, సౌత్ లో టాటా అంటారా? మూలాలు తెలియాలంటే తాత కావాలరా, మన చరిత్ర తెలియాలంటే తాత కావాలి. ఎక్స్క్యూజ్ మీ, కమలాసన్ గారు వచ్చి ఎక్కడ చూసారండి? వాయిస్ వినిపిస్తుంది. ఆర్ఆర్ సార్ మీకు ఏదో ఉంటుంది సార్, కమలాసన్ గారికి మీకు దగ్గర రిలేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటా సార్, ఇంట్లో వాచ్మెన్ గా చేసి ఉంటారు ఇంతకుముందు మీరు. తాతగారు రిపోర్ట్స్ అని వచ్చాయి. తాతగారు ఇంకా మన హ్యాపీగా బతికేస్తారు. చిన్న సర్జరీ ఉంది అంటే. సరే మీరు డబ్బులు రెడీ చేసుకోండి, నువ్వు ఈ లోపల థియేటర్ రెడీ చేయి, 2 సినిమాలు చూద్దాం మనం. తాత కావాలి, తాత ముఖ్యమని చెప్పేసి ఇప్పుడు అన్ని కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? ఈ నేషత్ అయిపోలా, బాగా అయిపోగానే ఏం కావాలంటది, ఎక్కడ కావాలంటే తీసుకెళ్తాను తాత. నాకు జబర్దస్త్ సెట్ మీద ఒక పెద్ద డైలాగ్ చెప్పాలని ఉందిరా. నీకు డైలాగ్ నేర్పిస్తాను. ఆ డైలాగ్ ఎగ్జాక్ట్ చెప్తావా? ఎక్స్ప్రెషన్ కనిపించావు. చెప్తాను తాత. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, లంచం, కరెంట్ తిగుడానికి లంచం, ఆపరేషన్ లేకుండా ప్రశ్నించాలంటే లంచం, రేషన్ కార్డు లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, హాస్పిటల్ తినే బెడ్ లంచం, తినే బెడ్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి లంచం లంచం లంచం.
తాత పోయాడు. తాత టాటా టాటా 10 కోట్లు ఖర్చు పెడతారు. 100 రూపాయలు నాన్న బయటికి వెళ్తానని చెప్పానంటే 100 రూపాయలు అవ్వడు కానీ మా తాతకు 10 కోట్లు ఖర్చు పెడతారు. మా నాన్న నేను వేసేస్తే గానీ అప్పుడు ఆస్తి అంతా నాకే. ఏంటి కదలట్లా? ఇంటర్వల్ స్నాక్స్ కూడా తిందాం మనం. ఓకే డాక్టర్. ఏమండి తాత తాతగారి పిల్ల కిందకి పైకి పెట్టుకున్నారు. తాతకి నిద్రలో అలా అలవాటు. ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ ఎందుకు డాక్టర్? ఫస్ట్ చెక్ చేయండి డాక్టర్, ఎలా ఉందో. చెక్ చేయడానికి కదా బ్రహ్మంగా తాతగారు. పర్లేదు సార్, ఫస్ట్ చూడండి సార్. హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఒకసారి చెక్ చేయండి సార్. తాతగారు ఒక చెయ్యి కూడా ఊపాడు. మనం ఆపరేషన్ చేద్దాం, రెడీగా ఉండండి. ఓకేనా? పద మనం క్లైమాక్స్ చూసేద్దాం. సరే తాతని బాగా చూసుకో. మీరు ఎక్కడికన్నా వెళ్తే పోవట్లేదు ఏంటి బాబు? ఏమైందిరా? తాతకి పండుగ వస్తున్నాడు. కోస్తున్నట్లేదు అది. మీరు కోయండి. నర్స్. డాక్టర్. తాత తాత తిను తాత. తాత ఆపరేషన్ ముందు ఏం తినబెట్టకూడదు. తాతగారు బయట కూర్చేయండి మొత్తం. తాతగారు మనం ఆపరేషన్ చేయించుకుందా? సూపర్. తాతగారి కండిషన్ చాలా బాగుంది. ఓకేనా? ఏముంది సార్ మంచిగా? నువ్వు థియేటర్ రెడీ చేయి. తక్కువ సార్, ఆపరేషన్ లేదు, తొక్కలేదు. మా తాతను చంపేసాం మేమే. తాతను చంపేసావా? సీసీ కెమెరా ఎక్కడ ఉంది? ఫస్ట్ రికార్డ్ అయ్యో. యువర్ అండర్ అరెస్ట్. హలో, మీరు డాక్టర్, పోలీస్ కాదు. ఎంట్రన్స్ లో వెళ్ళలేదా? ఏంటిది? ఫ్యూచర్ లో పోలీస్ అవుతాను. ఇప్పుడే సర్టిఫికేట్ వచ్చింది. మనం పోలీస్ అయ్యాం. సర్టిఫికేట్? బై మిస్టేక్ అయ్యా. తాత తాత సార్ మా తాతని చెప్పలేదు, నేను చంపుతాను సార్. మన అసలు యాక్ట్ చేస్తున్నా సార్. ఒక్కసారి మీరు ఇండస్ట్రీలో ట్రై చేస్తే మీరు జూనియర్ టెస్ట్ అవుతారు తప్పకుండా. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కుమారి గాని. చెప్పు గోపి. మీ నాన్న చాలా మంచివాడే. మనం ప్రేమించుకున్నాం తెలిసి కూడా వెనక ముందు ఆలోచించకుండా మనకు పెళ్లి చేశాడు. ఇలాంటి మామ ప్రపంచంలో జల్లెడ పట్టిన దొరకడే. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే మా నాన్న. అవి తప్ప ఇంకేం వేసుకోడా? ఆపుతావని కుళ్ళు జోకులు. సరే సరే పద, లేట్ చేయకుండా మనం ఇద్దరం కలిసి విజయభూరి మోగిద్దాం. పద. నో ఎంట్రీ. ఏంటి మామా నో ఎంట్రీ బోర్డు తీసుకొని శోభనం గదిలోకి వచ్చా? నీకు శోభనం గదిలోకి ప్రవేశం లేదు అని అర్థం. ఏంటి అర్థం? నీ శోభనం ఉన్నప్పుడు నీ మామ కూడా అలాంటి బోర్డు పట్టుకొని వచ్చి ఉంటే నీకు అవుట్పుట్ వచ్చేదా? ఆ ఛాన్స్ నేను మా మామకి ఇవ్వలేదు. ఆ రోజుల్లోనే రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడిని. నీకు రూపాయి సంపాదన లేదు. సంపాదన లేనివాడు సంసారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ 3 రాత్రులు అవని 4వ రాత్రి ఇద్దరం కలిసి ఆ సంపాదన గురించి మాట్లాడుకుందాం. నువ్వు రాయ్. ఏంటి మామ అలా చూస్తావు? అల్లుడు, ఏ ఆటలోనైనా ఆట ఆడిన తర్వాత కప్పు గెలుస్తారు, కానీ ఈ ఆటలో కప్పు గెలిచిన తర్వాత ఆట ఆడమంటున్నా. అది నా లెక్క. నీ లెక్క బొక్క తక్క పెళ్లికి ముందు చెప్పచ్చు కదా? చెప్తారు. పెళ్లికి ముందు చెప్తే మేము ప్రేమించుకున్నాం అంటారు. అన్ని కరెక్ట్ కాదే అంటే మేము లేచిపోతాం, లేకపోతే చచ్చిపోతాం అంటారు. అడిగి పైసా సంపాదన లేదే అంటే అడుక్కు తినైనా బతుకుతాం అంటారు. ఇప్పుడు మేము మిమ్మల్ని ఆపలేము. అందుకే ఇక్కడ ఆపా. నువ్వు ఏమంటావు చెప్పు. ముందు 5000 సంపాదించు, తర్వాత శోభనం. మీ నాన్న చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నారంటే అసలు అర్థం కాకుండా. ఒక్క నిమిషం ఉండు. అరే రమేష్, ఒక 5000 కాదు ఒక 10,000 తీసుకొచ్చి మా మామ మొఖాన్ని కొట్టరా. త్వరగా తీసుకురా. వాడు తీసుకొస్తున్నాడు, తీసుకో. రావేను. అరే మాట్లాడితే తోస్తున్నావేంట్రా? బైక్ ఉంది, కీ ఉంది, బండి స్టార్ట్ చేయనివేంట్రా నువ్వు? నేను అప్పు తీసుకొచ్చిస్తా, లోన్ తీసుకొచ్చిస్తా, అవన్నీ కుదరవు. నువ్వు సంపాదించే 5000లో నీ కష్టం ఉండాలి, నీ కన్నీరు ఉండాలి, నీ చెమట ఉండాలి, నీ ఆశయం ఉండాలి. అరే ఇప్పుడు నాకేం కనబట్టలేదురా, ఒక శోభనం తప్ప. అరే పంతుల్ని ఏమైనా శోభనం గంట ఉందా అని అడిగితే లేదన్నాడు, కానీ మామ గంట ఉందని మాత్రం చెప్పలేదురా నాకు. ఏమండి, మీరు ఎలాగైనా కష్టపడి 5000 తీసుకొస్తారని నమ్మకం నాకుంది. మన శోభన గదిలో ఉన్న మల్లెపూలకు నమ్మకం ఉంది, వెలుగుతున్న అగరత్తులకు నమ్మకం ఉంది, మంచం మీద ఉన్న పరుపుకు కూడా నమ్మకం ఉందండి. నాకు మాత్రం నమ్మకం లేదు. సంపాదిస్తా. 5000 సంపాదించి నీ ముఖాన్ని కొడతా. అదే ధైర్యంతో ముందుకెళ్ళండి. ఏమనుకుంటున్నావు నువ్వు? విజయం మీదే. నా చేయికొచ్చి నా రక్తంతో బొట్టు పెట్టావంటే? ఆడదాని రక్తంలో సాధింపు ఉంటుంది, మగాడి రక్తంలో సాధించాలని ఉంటుంది. అందుకే ఎన్నిది కోసం నీకే పెట్టా. ఏమే నిన్ను నా పెళ్ళ మీద చేయి కూడా పెట్టినావా నువ్వు? వేలు కూడా పెట్టకూడదు. నీ టార్గెట్ పూర్తయ్యే వరకు నా కూతురు తాకరాదు, గోకరాదు. మరి ఎవరిని గోకాలి? కావాలంటే నన్ను గోక్కో. నా శోభనాన్ని సంఖ నాకు ఇచ్చింది కాక నాకు సంఖ చూపిస్తావరా? నన్ను గోకో అని శోభనంలో సంఖ చూపించిన మా ప్రపంచంలో ఒక్కడే కావచ్చు దరిద్రుడా. పురుగులు పట్టిపోతావు ఎదవా. తప్పకుండా వీళ్ళు 5000 తీసుకురండి. విజయ్ బావా
నారాజు ఈ రోజు 5,000 తెస్తాడు నారాజు ఈ రోజు. వచ్చారా మీరు? వచ్చా. 5,000 మా నాన్న మొహాన్ని కొట్టండి, ఈ దండం మేము వెళ్ళేసేస్తానండి. మీ నాన్న ముఖాన కొట్టేంత డబ్బులు నేను సంపాదించలేదే. అంటే ఎంత సంపాదించారండి? రాత్రి బౌలు కష్టపడితే ఇదిగో 500 సంపాదించా. 5,000 తీసుకొస్తారనుకున్నా. మామా ఈ 500 తీసుకో మామా, 2-3 రోజుల తర్వాత 4,500 సంపాదించి ఇస్తా. తొందరే ఉందాలుడు. నువ్వు 5,000 సంపాదించి వచ్చిన తర్వాతే అమ్మాయితో కాపురం మొదలు పెట్టు. నీకు తొందర లేదురా, నీదేంట్రా? గోదావరి పొంగి పొరిపోయి ఎండిపోయిందిరా, నాది ఉరకలేస్తున్నా గోదావరి రా, మధ్యలో ఆనకట్ట కష్టం దరిద్రుడా నువ్వు. దరిద్రుడు తాగడానికి కుండ నీళ్ళు ఇచ్చాడు, కానీ కింద చిల్లు పెట్టి తెచ్చాడు. కొంచెం జెండు బాంబు తీసుకురా. ఏమండి, ఇదిగోండి జెండు బాంబు. ముస్టోడికి ఇస్తున్నట్టు అంటే నువ్వు. మా నాన్నగారు చెప్పారు కదండి, తాకరాదు గోకరాదు అని. నువ్వు నాకు దొరికావు అనుకున్నానే, కానీ మీ ఇద్దరికి నేను దొరికానే. గోకరకాయ ముఖం తానా, గోకరకాయ ముఖం తానా. ఏమండి 5,000 1 రూపాయి కూడా తగ్గకుండా తీసుకురండి. 1 రూపాయి తగ్గిన మా నాన్న ఒప్పుకోడు, అది గుర్తు పెట్టుకోండి. ముందు నువ్వు ఒప్పుకునేలా లేవు కదే. ఎక్కడ తగిలారే అన్న మీరిద్దరు? శాడిస్ట్ ముఖాలు, శాడిస్ట్ ముఖాలు. ఆఫ్టర్ 10 days 5,000 సంపాదించా. ఈ 5 నీ ముఖాన కొడతా. ఈ రోజు నీ కూతురుతో రగులుతుంది మొగలు పుత కూర్చొని పాట పాడతాము. 5,000 నా జీవితంలో 5,000 ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదురా. చూసే వాళ్ళని అడగరా, నా కష్టాన్ని చెప్తారు. నా ప్రాణం పోయినా సరే ఈ 5,000 నీకు అరే అంత పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకోకరా, నా సిచ్యుయేషన్ నీకు తెలియదురా. శోభనం గదులు నా పెళ్ళాం చేయబట్టుకొని వెళ్తుంటే మా మామగాడు 5,000 ఇస్తేనే శోభనం, లేకపోతే శోభనం లేదు ఇంట్లోంచి గెట్టేశాడరా. ప్లీజ్ రా, 5,000 కోసం ఎంత కష్టపడ్డాను నీకు తెలియదురా. అవునా అన్న? అవునరా. అయ్యో అయినా సరే నేనేమన్నా సరే నీకు దండం పెడతాను, నేను అర్థం చేసుకోరా, నా పరిస్థితులను అర్థం చేసుకోరా. ఎందుకు అర్థం చేసుకోవాలి? మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారా? నేను దొంగతనం చేసి 3 నెలలు అయ్యింది. అరే నీతో ఆర్గ్యుమెంట్ చేసేంత టైం నాకు లేదురా. నా మైండ్ అంతా శోభనం గదిలోనే ఉందిరా. నీకు దండం పెడతాను, 5,000 ఇవ్వరా, నీకు దండం పెడతారా. వచ్చేసారా? మీరు వస్తారని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. 5,000 తీసి మా నాన్న మొహాన్ని కొట్టండి, ఈ దండం మేము వెళ్ళేసేస్తాను. ఒకసారి దండేవే మామా. 5,000 సంపాదించాను మామా, కానీ ఎవడో దొంగ కొట్టేశాడు అక్కడ. నువ్వు మాత్రం ఏం చేస్తావు? అది జరిగిందంత మర్చిపో. నా లవ్లీ మామా. యాజ్ ఇట్ ఈజ్ గా 10 రోజులు కష్టపడి 5,000 తీసుకుంటరా. అల్లుడు పిల్లోడికి పరీక్ష తప్పాడు అనుకో, మళ్ళీ పరీక్ష రాయిస్తాంగా, ఇంట్లో కూర్చోబెట్టుకోంగా. పిల్లోడి పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. పరిస్థితి ఏదైనా పరిస్థితే. ఏ నక్షత్రంలో పుట్టేవరా నువ్వు? అరుంధతి. పశుపతిలా బిహేవ్ చేస్తావింటారా దరిద్రుడు, పశువు ముఖం కూడా. ఏమండి నువ్వేం బాధపడకు. బాధపడ్డం కాదండి, 5,000 సంపాదించి 5,000 1 రూపాయి తక్కువ లేకుండా తీసుకురండి. నాన్న సంకల్ నాకైనా 5,000 తీసుకొని వస్తా, రూపాయి కూడా తగ్గికుండా తీసుకొని వస్తా. శాడిస్ట్ ముఖాలు, శాడిస్ట్ ముఖాలు ఎక్కడ తగిలారా నాకు మీరిద్దరు? అదమ్మా లోపలికి. ఒక 2 మూటలు మొయ్యండి, మీకు 5,000 వస్తాయి. 2 మూటలు కాదు కదా, మూటలో ఉన్న ఒక గింజ కూడా మోయలేనే. ఒక్కసారి మన శోభనాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు శ్మశానం తప్ప శోభనం గుర్తుకు రావట్లేదే. అదమ్మా ఆడి పరిస్థితి. 100 బస్తాలు మోయలేనోడు నీతో 100 ఏళ్ళు ఎలా కాపురం చేస్తాడమ్మా? వదిలేయమ్మా అండి, ఇంకో పెళ్లి చేస్తాను నీకు. ఇంకో పెళ్లి చేస్తావా? ఇంకో పెళ్లి చేస్తావరా? ఇంకో పెళ్లి చేస్తావరా? నేను కష్టపడితే కన్నీళ్ళు పెట్టాలని కామెంట్ చేస్తారు. ఏదో నువ్వు అల్లుడు బస్తా తీయాలి. బస్తా లేదు, పుస్తా లేదు, పూసుకొని అక్కడ పడిచావు. ఏమండి మా నానండి. ఒక కష్టపడుతున్న మొగుడు కనిపించాడు కానీ బస్తా కింద ఉన్న మీ నాన్న కనిపిస్తున్నాడు నాకు. లోపలికి అల్లుడు చచ్చిపోతాను. అల్లుడు